థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ చూడండి. దేవుని నామం పేరిట అందరికీ వందనాలు. ఈ ఉదయకాలంలో ఒక్క ప్రశ్న కాదండి, జస్ట్ ఒక మాట అడుగుతా ఉన్నాను. సో ఈ ఇయర్ మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తా ఉంది. సో మళ్ళా క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం, న్యూ ఇయర్, డిసెంబర్ 31 అలాగే క్రిస్మస్ ఫస్ట్. ఈ మిడిల్లో అందరం కూడా మాక్సిమం ప్రతి క్రైస్తవుడు కూడా చర్చికి వెళ్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, అలాగే వెళ్ళని వాళ్ళు కూడా, వెళ్ళిన వాళ్ళు, మనము ఖచ్చితంగా వాగ్దానాన్ని పొందుకుంటాం. నూతన సంవత్సరపు వాగ్దానాన్ని మనము పొందుకుంటాము. చర్చికి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ గా పొందుకుంటా ఉన్నారు. ఒకవేళ ఆ రోజు చర్చ్ లో లేకపోతే ఫోన్ల ద్వారా వినేవాళ్ళు ఫోన్ల ద్వారా, సో ఇలా దేని త్రూ అయినా సరే వినేవాళ్ళు అలాగైనా సరే పొందుకుంటా ఉన్నారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఒకవేళ నేను లేకపోతే మా ఊళ్ళో మా అమ్మ ఏం చేస్తారంటే నా తరపున ఒక ప్రామిస్ కార్డ్ తీసుకుంటారు. సో అలాగా ప్రతి ఒక్కరు ఏ విధంగా అయినా సరే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటా ఉన్నారు. డైరెక్ట్ గా వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ గా స్వతంత్రించుకుంటా ఉన్నారు. లేరు అనుకుంటే వాళ్ళ త్రూ, ఇప్పుడు మా అమ్మ తీసుకుంటే అదే వాగ్దానాన్ని నేను కూడా విశ్వసిస్తే నేను దానిని స్వతంత్రించుకోగలను. మా అమ్మ ఆ కార్డు తీసినప్పటికీ అది నేను నమ్మి నేను విశ్వసించి దాన్ని నేను స్వతంత్రించుకోవచ్చు కూడా. సో అలాగున్న ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రామిస్ కార్డులు ఉంటూనే ఉన్నాయి. ఒకసారి మీకు ఖచ్చితంగా అందరికీ టకాటక గుర్తుంటాయి కాబట్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దేవుడు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానము 1 సంవత్సరానికి మాత్రమే కాదు. అది ఏ వాగ్దానం అయినప్పటికీ ఆ వాగ్దానం అనేది 1 సంవత్సరానికి మాత్రమే కాదు, లేదా 1 నెలకు సంబంధించినది మాత్రమే కాదు. కానీ ఆయన చేసిన వాగ్దానము, ఆయన చేసే నిబంధన అది నిత్యమైనది. ఆయన చేసే వాగ్దానము అలాగే ఆయన చేసే నిబంధన ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అది నిత్యమైనది, అలాగే అది స్థిరమైనది. అది ఒక్కసారి మనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథం నుంచి 37వ అధ్యాయము 26వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనం ఒకసారి చూద్దాము. నేను చదువుతా ఉన్నాను సమయం అనుకూలతను బట్టి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడినై యుందును, వారు నా జనులై యుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచు వాడనని అన్యజనులు తెలుసుకొందురు. ఆయన చేసే వాగ్దానం చూడండి ఎలా ఉంది, ఎంత స్పష్టంగా, ఎంత ఖచ్చితమైనదిగా ఉంది అంటే, సమాధానార్థమైనటువంటి నిబంధన చేస్తా ఉన్నాడు. అది కూడా నిత్య నిబంధన. ఎవరికి? దేవునికిని, అలాగే ఎవరితోనైతే నిబంధన చేస్తా ఉన్నారో మరి వారికి దేవునికి మధ్య అది నిత్య నిబంధనగా ఉంటా ఉంది. ఉండునని దేవుడే చెప్తా ఉన్నాడు. అది కూడా మళ్ళీ ఏమని చెప్తా ఉన్నాడు? నేను వారిని స్థిరపరిచేదను. ఆయనే నిత్య నిబంధన ఇస్తా ఉన్నాడు, అలాగే వారిని ఆ నిబంధనతో వారిని స్థిరపరుస్తా ఉన్నాడు. దాంతో పాటు ఇంకా ఏం చేస్తా ఉన్నాడంటే వారిని విస్తరింపజేస్తా ఉన్నాడు. వారిని విస్తరింపజేస్తాడని, అలాగే విస్తరింప చేయడం మాత్రమే కాదు, కానీ వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. ఆయన పరిశుద్ధ సహవాసము కూడా మన మధ్య ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. ఆయన వాగ్దానం చేయడమే మనకు గొప్ప, మనల్ని స్థిరపరచడమే గొప్ప అనుకుంటే
మనల్ని విస్తరింప చేయడము గొప్ప అనుకుంటే, అంతకు మించి ఆయన సహవాసము, ఆయన పరిశుద్ధ స్థలమును నిత్యము మనం మధ్య ఉంచుతానని చెప్పేసేసి ఎవరికైతే వాగ్దానం ఇస్తా ఉన్నాడు, వారితో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుడు నిత్యము మనతో సహవాసం చేస్తే అంతకు మించి ఏం అవసరం ఉంటుంది మనకు? మనం ఎల్లప్పుడూ అదే కదా కోరుకుంటా ఉంటాము. దేవుని యొక్క సన్నిధి మనతో నిత్యం రావాలి. మనం బయటికి వెళ్తా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాము, దేవాన్ని సన్నిధి నాతో ఉంచమని చెప్పేసి, కృపాక్షేమములు నా వెంట ఉండును గాక అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటా ఉంటాము. సో ప్రతి నిత్యము ఆయన సన్నిధి మనతో ఉండాలని మనము ఆశపడతా ఉంటాము కదా. సో ఆయన ఆ పరిశుద్ధ సన్నిధి మనతో ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసే నిబంధన 1 సంవత్సరం కాలపు మాత్రమే కాదు, కానీ అది నెరవేర్చేంత వరకు కూడా, దాన్ని స్థిరపరిచేంత వరకు కూడా దేవుడు దాన్ని నిత్య నిబంధనగా నెరవేర్చి మనల్ని విస్తరింప చేసి మన మధ్య నివాసం చేస్తానని ఆయన వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. అలాగే ఇంకొకటి, అది దాన్ని ఎందుకు ఆయన చేస్తా ఉన్నాడు? దాని వల్ల ఆయనకు వచ్చేది ఏముంది, దేవునికి వచ్చేది ఏముంది? ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు, దాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు, దాంతో పాటు విస్తరింపజేస్తా ఉన్నాడు. ఆయన మన మధ్య అలాగే ఎవరితోనైతే వాగ్దానం చేస్తా ఉన్నాడు, వారిని తన ప్రజలుగా చేసుకొని వారి మధ్య నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దాని వల్ల ఆయనకి ఏంటి ప్రయోజనము? ఆయనకి ఏ ప్రయోజనము? ఆ ప్రయోజనము ఆయనకు ఒక్కటే మనకు తెలిసిందే. తండ్రి అయినటువంటి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? ఆయనకు మహిమ కలుగులాగున మాత్రమే ఆయన కోరుకుంటాడు, అంతకు మించి ఆయన ఏమి కోరుకోడు. అయితే ఈ నిబంధన, ఈ యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు, నేను వారికి మేలు చేయటం మానక ఉండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిత్యముగా వారిని నాటేదను. ఎంత గొప్ప మాటలు కదా. ఆయన వాగ్దానం చేయడమే గొప్ప అనుకుంటే, స్థిరపరుస్తా అంటున్నాడు, విస్తరింపజేస్తా ఉన్నాడు, మన మధ్య నివాసం చేస్తా అంటున్నాడు, ప్రజలుగా చేసుకుంటా ఉన్నాడు. అదంతా ఎందుకు అంటే అది మన మేలు కొరకే స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. వారికి మేలు చేయుట మానక ఉండునట్లు, మేలు చేయడం అనేది మానక ఉండునట్లు నిత్యమైనటువంటి నిబంధన వారితో చేయుచున్నాను. అది నిత్యమైనది, ఆయన మానడు, అది నెరవేర్చేంత వరకు మానడు. మనం చాలా సార్లు కొన్నిసార్లు ఆ యొక్క వాగ్దానము నెరవేర్చబడడం లేట్ అవుతా ఉన్నప్పుడు మనం కొంచెం తొందరపడతాం కదా. కొన్నిసార్లు కొంచెం కాదు కానీ చాలా ఎక్కువ తొందరపడతాం. దేవా, నీ వాగ్దానం నువ్వే కదా చేసావు, నువ్వు చేసిన వాగ్దానం నేను స్వీకరించాను, నేను విశ్వసించాను, ఇంతవరకు నా జీవితంలో జరగట్లేదే, పొరపాటున నేనేమన్నా రాంగ్ గా తీసుకున్నానా, పొరపాటున ఆ యొక్క వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకున్నానా, ఇది నాకు కాదా, ఇది ఇశ్రాయేలుకేనా అనే ఆ యొక్క మాటలు కూడా మనకు వస్తూనే ఉంటాయి. అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, ఈ యొక్క వాగ్దానాలు ఇశ్రాయేలుకు మాత్రమే. అవును, ఇవి ఖచ్చితంగా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పిన మాటలే, కానీ అవి గనక ఒక రకంగా చూసినట్లయితే మరి రక్షణ అనేది కూడా ఇశ్రాయేలు కొరకే, దేవుడు వచ్చింది కూడా ఇశ్రాయేలు కొరకే, కానీ కృప వలన అన్యజనులకు కూడా ఇచ్చాడు కదా. ఆయన కృప వలన అన్యజనులు కూడా అది స్వతంత్రించుకోవడానికి ఆయన తన ప్రేమ ద్వారా ఆ కృపను ఇచ్చాడు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము, ప్రతి నిబంధన కూడా స్వతంత్రించుకోగలిగినటువంటి అర్హత ప్రతి క్రైస్తవునికి ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. వాక్యానుసారంగా అది ఎవరు
కాదు అనలేనిది. అది మనము తర్వాత చూద్దాము. ఎలాగున మనము దాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, మనం కూడా దాన్ని ఎలాగున స్వతంత్రించుకోవచ్చు అనేది మనం తర్వాత చూద్దాము. ఆయన ఈ యొక్క వాగ్దానాలు మన మేలు కొరకు చేస్తా ఉన్నాడు. మన మేలు కొరకు ఆయన మరి తన వాగ్దానాన్ని అసలు చూడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. నేను వారికి మేలు చేయటం మానకుండునట్టు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. వారికి మేలు చేయడం కొరకు వారి యందు ఆనందించుచున్నాను. ఇంత గొప్ప మాటలు కదా. నా పూర్ణ హృదయంతో, ఇది చూడండి, మనము ఎప్పుడు ప్రార్థన చేస్తాం, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాం. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిత్యముగా వారిని నాటెదను. ఆయన పూర్ణ హృదయంతో, ఆయన పూర్ణ ఆత్మతో నాటాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అది మన మేలు కొరకు ఆయన చేయడం కొరకు దాన్ని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దాని కొరకు ఆయన ఇంకొక గొప్ప పని కూడా చేస్తా ఉన్నాడు. ఒకటి కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం మనం. కీర్తనలు కూడా చూస్తే 89వ కీర్తన 3వ అధ్యాయము 3వ వచనము, 89వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే 89వ కీర్తన 3వ వచనము, నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను. నేను ఏర్పరచుకొనిన వానితో, ఈ నిబంధన చేయడానికి ఆయన ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఇంకొకటి, మనము నోవహు గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండము 9వ అధ్యాయము 10వ వచనం, నేను చదవట్లేదు కానీ అది ఆదికాండము 9వ అధ్యాయము 10వ వచనము. మరి ఇక్కడ నోవహు గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ అలాగే మరి నోవహు కుటుంబకులతోనూ దేవుడు ఒక నిబంధన చేసి దాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు. నోవహుతో దేవుడు నిబంధన చేసి స్థిరపరుస్తా ఉన్నాడు. ఆయన దాని కొరకై ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఏర్పరచుకున్న వారిని మరి ఆయన కాపాడుకుంటా ఉన్నాడు కదా. నోవహు కుటుంబాన్ని ఆయన కదా కాపాడాడు. ఆయన ముందుగానే తెలియపరిచి దానికోసం ఎలాగున కాపాడబడాలో ఆ విషయాలు కూడా చెప్పి వారిని పోషించడం కోసం కావలసిన సమస్తమును ముందే ఎలాగునే సమకూర్చుకోవాలో కూడా చెప్పి ఆయన ముందే ఏర్పరచుకుని ఆ నిబంధనను ఆయన స్థిరపరుస్తా ఉన్నాడు. దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఏర్పరచుకోనదగినటువంటి అర్హత మనలో ఏ మాత్రము లేదు. ఆయన ఏర్పరచుకునదగినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఏ నరునికి కూడా లేదు. ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు. కేవలము ఆయన యొక్క కృప, కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఆ యొక్క నిబంధనను ఆయన చేస్తా ఉన్నాడు. అది మనము స్వతంత్రించుకుంటా ఉన్నాము. అలాగే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9, 10, 8, 9, 10 వచనాలు చూస్తే గనక, నోవహు కాలంలో నేను ఒట్టు పెట్టుకొనినట్లు ఆయన ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు. నీ మీద కోపంగా ఉండను అనియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఆ ఒట్టు పర్వతములు తొలగినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు. ఇంతకన్నా ఏం కావాలండి ఒక మనిషికి? ఆయన ఏర్పరచుకోవడమే గొప్ప మనకు. ఆయన ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, కానీ వాగ్దానం చేస్తా ఉన్నాడు, నిబంధన చేస్తా ఉన్నాడు, దాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు, విస్తరింపజేస్తా ఉన్నాడు, మన మధ్య నివాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది కూడా ఆయన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిత్యము ఆ యొక్క వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా మనతోనే ఉంటూ మన మధ్యనే ఉంటూ నివాసం చేస్తూ
అని చెప్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితిలోనైనా అది పర్వతములు తొలగిన, మెట్టలు దత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదు. ఆ కృప ద్వారానే మనం కూడా ఈ వాగ్దానాలను స్వతంత్రించుకుంటా ఉన్నాము. అది ఎప్పటికిని ఆయన ఇచ్చాడు అంటే అది తొలగిపోదు. ఏ పరిస్థితిలోనైనా అది తొలగిపోదు. ఏ పరిస్థితిలో అయినా, ఏ సమయమైనా సరే అది నెరవేర్చబడేంత వరకు అది తొలగిపోదు. తొలగిపోదు. ఆయన నాకు 2012లో ఒక వాగ్దానం వచ్చింది. దాంట్లో నా పిల్లలు ఆశీర్వదింపబడతారు, నీ పిల్లల పిల్లలు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు అని చెప్పేసి వచ్చింది. సో మా పిన్ని అది అది విన్నప్పుడు తనంటుంది, బహుశా రాబోయే కాలంలో దేవుడు అలా దీవిస్తాడేమో అని. అప్పుడు నేను అనుకున్నాను, ఆ పిల్లల పిల్లలు నా శరీర సంబంధం నా రక్త మాంసాలతో వచ్చిన వాళ్ళు కాకపోయి నుండొచ్చు, బహుశా ఆత్మీయ పిల్లలైతే ఎంత బాగుండు అని నేను ఆ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ ఈ వాగ్దానం నా ఆత్మీయ పిల్లలైతే, దేవా అలాగున మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలని చెప్పేసి నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకున్నప్పుడు దేవుడు వాటిని నిత్యంగా వాటిని స్థిరపరిచి అవి నెరవేరేంత వరకు మన మధ్య నివాసం చేస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అది ఆయన మన సంతతి వారితో కూడా 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనయే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలమాయను. అది స్థిరమైన, దేవునికి ఇష్టమైనది, అది ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ఆయన చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటా ఉన్నాం. ఆయన వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఉండుటకు ఆయన ఏమాత్రం నరుడు కానే కాడు. ఇంత నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నటువంటి దేవుడు ఆయన కలిగి ఉండడము నిజంగా ఎంత ధన్యకరమైనటువంటి సమయము, ఎంత ధన్యకరమైనటువంటి జీవితాలు కలిగి ఉంటా ఉన్నాం మనం. అన్య జనులకు లేనటువంటి, ఇంకా అనేక మందికి మరి లేనటువంటి ధన్యత మనకు కలిగింది. అది కూడా ఆయనే ఏర్పరచుకున్నాడు. మనల్ని స్థిరపరచడానికి కూడా ఆయనే ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా. ఏ పాటి వారము, ఏమాత్రం ఎన్నికలో తలుచుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వారము, ఏమాత్రం అర్హత లేనటువంటి వారము ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఆయన జనులుగా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. మనకు పేరు కూడా ఇస్తా ఉన్నాడు. ఆయన కుమారుడు అన్న బిరుదునిచ్చి మరి ఆయన పిలుస్తా ఉన్నాడు. ఏ పాటి వారం కదా. నిజంగా 1వ తిమోతి గ్రంథము, తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూద్దాము. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 ఒకసారి చూద్దాము. చూసుకొని మనం ముగించుకుందాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడి తిని. అదే దీర్ఘశాంతము, పూర్ణమైనటువంటి దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడి తిని. ప్రధాన పాపినైన నన్ను ఆయన కనికరించాడు కాబట్టి అది ఆయనకు పూర్ణ అంగీకారంగా ఉన్నది. కాబట్టి
నేను కనికరింపబడ్డాను కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా నేను స్వతంత్రించుకోవచ్చు. నేను చేయాల్సిందల్లా నేను విశ్వసించడం మాత్రమే. చక్కగా చెప్తా ఉన్నాడు 16వ వచనము. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. విశ్వాసం ఉంచితే చాలు, ప్రతి వాగ్దానము కూడా మనము స్వతంత్రించుకొనవచ్చు. ఒకటే గుర్తు, వాగ్దానం ఇశ్రాయేలుకు మనకు మరి ఇక్కడ రాసిన ఉంచింది ఇశ్రాయేల్ కొరకు అనేది మనకు కనిపిస్తున్నప్పటికీ అది స్వతంత్రించుకోవడానికి మనకు కూడా దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగున రక్షణ ఇశ్రాయేల్ నుంచి అన్య జనులకు కూడా వచ్చిందో అలాగున ప్రతి వాగ్దానం కూడా ప్రతి క్రైస్తవుడికి అర్హత ఉంది. దాన్ని స్వతంత్రించుకొని స్థిరపరచుకోవడానికి చేయాల్సిందల్లా విశ్వసించి దాని కొరకు మరి ప్రార్థన చేస్తూ కనిపెడుతూ అది నెరవేర్చబడినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు తెలపడము. అంత నెరవేర్చబడక ముందు కూడా ఆ వాగ్దానం ఇచ్చినందుకే దేవుణ్ణి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండొచ్చు. నిజంగా చక్కని మాట కదా. చివరగా అది చూడండి, తిమోతి గ్రంథంలోనే 1వ తిమోతి పత్రికలోనే మొదటి పత్రిక 1:17 చివర చూద్దాము. మరి ఆ యొక్క ప్రధాన పాపిని నా యందు కనుపరచినట్లు నేను కనికరింపబడి తిని దాని కొరకు సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన. సర్వ మహిమ ఘనత ఆయనకే చెల్లును. కేవలం సమస్తము మనం ఏమి మనంటూ ఏమి లేదు. ఆయనే ఏర్పరచుకుంటున్నాడు, ఆయనే నిబంధన ఇస్తున్నాడు, ఆయనే స్థిరపరుస్తున్నాడు, ఆయనే విస్తరింపజేస్తా ఉన్నాడు. దానితో ఆయనే మన మధ్య నివాసం చేస్తా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా దాన్ని స్వతంత్రించుకొని అది నెరవేర్చబడుటకు నిరీక్షణ కలిగి ఆయన మహింపరుస్తుండడమే. నెరవేర్చబడిన రోజున ఆయనకు ఘనత, స్తుతి, మహిమ, ఘనతలు చెల్లించడమే. కృతజ్ఞతలు ఆయనకు చెల్లించడమే కదా. అలాగున మనం అందరము ఉండేలాగున దేవుడు తన యొక్క కృప మనందరి పట్ల చూపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.